ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం. ఇందులో 8 నుంచి 13 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. సంపీడ్యత కలిగిన ప్రకారం పదార్థాలు వరుసగా 1 ఘన > ద్రవ > వాయు, 2 ఘన > ద్రవ > వాయు, 3 ఘన > ద్రవ > వాయు, 4 ద్రవ > వాయు > ఘన. సంపీడిత కలిగిన ప్రకారం పదార్థాల వరుసగా 1 ఘన ద్రవ వాయు, 2 ఘన ద్రవ వాయు, 3 ఘన ద్రవ వాయు, 4 ద్రవ వాయు ఘన. వీటిని బట్టి వాటి సంకేతాలను బట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం వంటగదిలోకి ప్రవేశించకుండానే ఏమి వండుతున్నారో ముక్కు ద్వారా వాసనతో తెలుసుకోవచ్చు. ఈ వాసన మనకు ఎలా చేరుతుంది, దానికి కారణం ఏమిటి? 1 మన ముక్కుకు వాసన పసిగట్టే గుణం అధికం, 2 మంచి వంటకం, 3 ఆకలిగా ఉండటం, 4 వాయువులు వ్యాపన రేటు అధికం. మనము వంటగదిలోకి ప్రవేశించకుండానే ఏమి వండుతున్నారో ముక్కు ద్వారా వాసనతో తెలుసుకొనవచ్చు. ఈ వాసన మనకు ఎలా చేరుతుంది? కారణం 1 మన ముక్కుకు వాసన పసిగట్టే గుణం అధికం, 2 మంచి వంటకం, 3 ఆకలిగా ఉండటం, 4 వాయువులు వ్యాపన రేటు అధికం. పీడనాన్ని పెంచి పదార్థముల ఘనపరిమాణాన్ని తగ్గించే విధానం. 1 అసంపీడ్యత, 2 పీడనం, 3 సంపీడ్యత, 4 గాలి విస్తరణ. పీడనాన్ని పెంచి పదార్థముల ఘనపరిమాణాన్ని తగ్గించే విధానం. 1 అసంపీడ్యత, 2 పీడనం, 3 సంపీడ్యత, 4 గాలి విస్తరణ. సాంద్రత డాష్ 1 ఘనపరిమాణంపై ద్రవ్యరాశి, 2 ద్రవ్యరాశిపై ఘనపరిమాణం, 3 పీడనంపై ఘనపరిమాణం, 4 ద్రవ్యరాశిపై వైశాల్యం. సాంద్రత డాష్ 1 ఘనపరిమాణంపై ద్రవ్యరాశి, 2 ద్రవ్యరాశిపై ఘనపరిమాణం, 3 పీడనంపై ఘనపరిమాణం, 4 ద్రవ్యరాశిపై వైశాల్యం. ఎల్పిజి విస్తరించుము. 1 లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, 2 లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, 3 లిక్విఫైడ్ పెట్రో గ్యాస్, 4 లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి విస్తరింపు. 1 లిక్కర్ పెట్రోలియం గ్యాస్, 2 లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, 3 లిక్విఫైడ్ పెట్రో గ్యాస్, 4 లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. పాత్ర యొక్క గోళ్లపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వల్ల ఏమి ఏర్పడుతుంది? 1 పాత్ర పీడనము, 2 వాయు పీడనము, 3 వాయు సంసర్గం, 4 వాయు విమోచనం. పాత్ర యొక్క గోళ్లపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వల్ల ఏమి ఏర్పడుతుంది? 1 పాత్ర పీడనము, 2 వాయు పీడనము, 3 వాయు సంసర్గం, 4 వాయు విమోచనం. పదార్థం ఎన్ని వేర్వేరు స్థితిలో ఉన్నట్లు మనం చూడవచ్చు. 1 4 2 2 3 3 4 5. పదార్థము ఎన్ని వేర్వేరు స్థితిలో ఉన్నట్లు మనం చూడవచ్చు. 1 4 2 2 3 3 4 5. సిఎన్జి విస్తరింపు. 1 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, 2 కాంప్లెక్స్ నేచురల్ గ్యాస్, 3 కంప్రెస్డ్ నేచర్ గ్యాస్, 4 కాంపౌండ్ నేచర్ గ్యాస్. సిఎన్జి విస్తరింపు. 1 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, 2 కాంప్లెక్స్ నేచురల్ గ్యాస్, 3 కంప్రెస్డ్ నేచర్ గ్యాస్, 4 కాంపౌండ్ నేచర్ గ్యాస్. వైద్యశాలలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడిత చెందిన వాయువు. 1 నైట్రోజన్, 2 హైడ్రోజన్, 3 ఆక్సిజన్, 4 హీలియం. వైద్యశాలలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడిత చెందిన వాయువు. 1 నైట్రోజన్, 2 హైడ్రోజన్, 3 ఆక్సిజన్, 4 హీలియం. ఈ క్రింది పదార్థాలు సాంద్రత పరంగా ఆరోహణ క్రమంలో ఉన్నాయా చూడండి. 1 చిమ్నీలను వచ్చే పొగ, గాలి, పత్తి, నీరు, తేనె, శుద్ధమొక్క. 2 గాలి, చిమ్నీల నుంచి పొగ, పత్తి, తేనె, నీరు, శుద్ధమొక్క. 3 పత్తి, గాలి, చిమ్నీల నుండి వచ్చే పొగ, నీరు, తేనె, శుద్ధమొక్క. 4 గాలి, చిమ్నీల నుండి వచ్చే పొగ, పత్తి, నీరు, తేనె, శుద్ధమొక్క. ఈ క్రింది పదార్థాలు సాంద్రత పరంగా ఆరోహణ క్రమం. ఏవి ఆరోహణ క్రమంలో ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయి, ఆన్సర్ రాయమంటున్నారు. 1 చిమ్నీల నుంచి వచ్చే పొగ, గాలి, పత్తి, నీరు, తేనె, శుద్ధమొక్క. 2 గాలి, చిమ్నీల నుంచి వచ్చే పొగ, పత్తి, తేనె, నీరు, శుద్ధమొక్క. 3 పత్తి, గాలి, చిమ్నీల నుంచి వచ్చే పొగ, నీరు, తేనె, శుద్ధమొక్క. 4 గాలి, చిమ్నీల నుంచి వచ్చే పొగ, పత్తి, నీరు, తేనె, శుద్ధమొక్క. పదార్థంలోని వేటి వైవిధ్యం వలన ఈ స్థితులు ఏర్పడినాయి? 1 నీటి ధర్మాలలోని వైవిధ్యము, 2 కణాల ధర్మాలలోని వైవిధ్యము, 3 కణాల రకాలలోని వైవిధ్యము, 4 కణాల స్వభావంలోని వైవిధ్యము.
పదార్థంలోని వైవిధ్యం వల్ల ఈ స్థితులు అంటే పదార్థం యొక్క స్థితులు ఏర్పడినాయి. 1 నీటి ధర్మాలలోని వైవిధ్యము, 2 కణాల ధర్మాలలోని వైవిధ్యం, 3 కణాల రకాలలోని వైవిధ్యము, 4 కణాల స్వభావంలోని వైవిధ్యము. వేటి అధిక సంపీడిత వలన ఎక్కువ పరిమాణం గల దానిని సంపీడిత చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు మరియు సులభంగా రవాణా చేయవచ్చు. 1 వాయువులు, 2 ద్రవాలు, 3 నీరు, 4 ఘనాలు. వేటి అధిక సంపీడిత వలన ఎక్కువ పరిమాణం గల దానిని సంపీడిత చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు మరియు సులభంగా రవాణా చేయవచ్చు. 1 వాయువులు, 2 ద్రవాలు, 3 నీరు, 4 ఘనాలు. బలం వల్ల విరిగిపోవచ్చు కానీ వాటి ఆకరణ మాత్రం కష్టం కాబట్టి అవి దృఢంగా ఉంటాయి. 1 వాయు పదార్థాలు, 2 నైట్రోజన్, 3 ద్రవ పదార్థాలు, 4 ఘన పదార్థాలు. బలము వల్ల విరిగిపోవచ్చు కానీ వాటి ఆకరణ మాత్రం కష్టం కాబట్టి అవి దృఢంగా ఉంటాయి. 1 వాయు పదార్థాలు, 2 నైట్రోజన్, 3 ద్రవ పదార్థాలు, 4 ఘన పదార్థాలు. వేటి ఒక నిర్దిష్టమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘన పరిమాణాలు ఉంటాయి. 1 నీరు, 2 ఘన పదార్థాలు, 3 వాయు పదార్థాలు, 4 ద్రవ పదార్థాలు. వేటికి ఒక నిర్దిష్టమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘన పరిమాణాలు ఉంటాయి. 1 నీరు, 2 ఘన పదార్థాలు, 3 వాయు పదార్థాలు, 4 ద్రవ పదార్థాలు. ఘన పదార్థాలతో పోలిస్తే ద్రవాలు సాధారణంగా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కానీ మంచు నీటిపై తేలుతుందని నీవు గమనించి ఉంటావు. ఎందుకో తెలుసుకోండి. 1 నీటి ఘనపరిమాణం మంచు కంటే ఎక్కువ, 2 మంచు సాంద్రత నీటి కంటే ఎక్కువ, 3 మంచు ఘనపరిమాణం నీటి కంటే ఎక్కువ, 4 పైవేవి కాదు. ఘన పదార్థాలతో పోలిస్తే ద్రవాల సాధారణంగా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కానీ మంచు నీటిపై తేలుతుందని నీవు గమనించి ఉంటావు. ఎందుకో తెలుసుకోండి. 1 నీటి ఘనపరిమాణం మంచు కంటే ఎక్కువ, 2 మంచు సాంద్రత నీటి కంటే ఎక్కువ, 3 మంచు ఘనపరిమాణం నీటి కంటే ఎక్కువ, 4 పైవేవి కాదు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సంపీడిత కలిగిన ప్రకారం పదార్థాలు వరుసగా ఘన లెసర్ దెన్, ద్రవ లెస్ దెన్ వాయు. అంటే దీని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ 1 వాయు పదార్థాలకు ద్రవ పదార్థాల కంటే సంపీడిత ఎక్కువ ఉంటుంది, ద్రవ పదార్థాలకు ఘన పదార్థాల కంటే సంపీడిత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. సంపీడిత కలిగిన ప్రకారం పదార్థాల వరుస ఘన లెసర్ దెన్, ద్రవ లెసర్ దెన్ వాయు. అంటే వాయు పదార్థాలకి ద్రవ ఘన పదార్థాల కంటే సంపీడిత ఎక్కువగా ఉంటుంది, ద్రవ పదార్థానికి ఘన పదార్థానికి ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 1. మనం వంటగదిలోకి ప్రవేశించకుండానే ఏమి వండుతున్నారో ముక్కు ద్వారా వాసనతో తెలుసుకొనవచ్చు. ఈ వాసన మనకు ఎలా చేరుతుంది? దానికి కారణం కరెక్ట్ ఆన్సర్ 4 వాయువులు వ్యాపన రేటు అధికం. మన సైంటిఫిక్ ప్రకారం అంటే వాయువుల యొక్క వ్యాపన రేటు అధికం కాబట్టి వాయువు ద్వారా అంటే గాలి ద్వారా అక్కడ ఉండే వాసన, వేడి వాసన ఇంకా ఫాస్ట్గా మన ముక్కుకి చేరిపోతుంది. మన వంటగదిలోకి ప్రవేశించకుండా ఏమి వండుతున్నారో ముక్కు ద్వారా వాసనతో తెలుసుకొనవచ్చు. ఈ వాసన మనకు ఎలా చేరుతుంది? దీనికి కారణం ఏంటంటే వాయువుల యొక్క వ్యాపన రేటు. అంటే వాయువు పదార్థంలో కణాల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల, పెద్దగా ఉండటం వల్ల వాటి మధ్యలోకి వాసన యొక్క ఖాళీలు చేరి వేరంగా ప్రయాణించి మన ముక్కుకు చేరుతాయి. కాబట్టి మనం వంటగదిలో ఉన్న వాసనని ఈజీగా మనం వేరంగా పసిగట్టగలం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. అదే దాని యొక్క వ్యాపన రేటు కూడా, దాన్ని వ్యాపన రేటు యొక్క అధికం కూడా అని అంటాం మనం. పీడనాన్ని పెంచి పదార్థంలో ఘనపరిమాణాన్ని తగ్గించే విధానం కరెక్ట్ ఆన్సర్ 3 సంపీడిత. పీడనాన్ని పెంచి పదార్థంలో ఘనపదాన్ని తగ్గించే విధానం సంపీడిత. కరెక్ట్ ఆన్సర్ 3. సాంద్రత ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ 2 ద్రవ్యరాశిపై ఘనపరిమాణం. సాంద్ర సూత్రం ఏంటంటే ద్రవ్యరాశిపై ఘనపరిమాణం. కరెక్ట్ ఆన్సర్ 2. ఎల్పిజి విస్తరింపు కరెక్ట్ ఆన్సర్ 4 లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మన టెక్స్ట్ బుక్లో LIQIFIED అని ఇచ్చారు, పర్వాలేదు. LIQIFILIQUEFIED లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 4. ఇంగ్లీష్ వెర్షన్లో మాత్రం LIQUEFIED లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని కరెక్ట్గానే ఉంది. నార్మల్గా అయితే జనరల్గా ఇదే కరెక్ట్, కానీ మన టెక్స్ట్ బుక్లో మాత్రం LIQUIFIED లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని స్పెల్లింగ్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు. కరెక్ట్ ఆన్సర్ 4 ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వల్ల ఏమి ఏర్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2 వాయుపీడనం. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వల్ల ఏమి ఏర్పడుతుంది అంటే వాయుపీడనం ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ 2. పదార్థం ఎన్ని వేరువేరు స్థితిలో ఉన్నట్లు మనం గమనించవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 3
3 పదార్థం ఎన్ని వేరువేరు స్థితులు ఉన్నట్టు మనం గమనించవచ్చు అంటే 3 వేరువేరు స్థితుల్లో కరెక్ట్ ఆన్సర్ 3 ఘన ద్రవ వాయు. సిఎన్జి కరెక్ట్ ఆన్సర్ 1 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ కరెక్ట్ ఆన్సర్ 1. వైద్యశాలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడి చెందిన ఏ వాయువు పంపిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 3 ఆక్సిజన్. వైద్యశాలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడి చెందిన వైద్యశాలకు అయితే మ్యాక్సిమం ఆక్సిజన్ పంపిస్తారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది పదార్థాలు సాంద్రత పరంగా ఆరోహణ క్రమంలో అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ 4 గాలి, చిమ్నీల నుండి వచ్చే పొగ, ప్రత్తి, నీరు, తేనె, శుద్ధముక్క ఇవన్నీ ఆరోహణ క్రమంలో ఉన్నాయి. సాంద్రత పరంగా గాలి యొక్క సాంద్రత చిమ్నీల పొగ కంటే తక్కువగా ఉంటుంది, ప్రత్తి కంటే చిమ్నీల పొగ కొంచెం పత్తిది ఎక్కువగా ఉంటుంది, తర్వాత నీటికి ఎక్కువ ఉంటుంది, తర్వాత తేనెకి ఇంకా ఎక్కువగా ఉంటుంది, శుద్ధముక్కకి తేనె కంటే ఇంకా కూడా ఎక్కువగా ఉంటుంది దాని యొక్క సాంద్రత. కాబట్టి ఈ క్రింది పదార్థాల సాంద్రత పరంగా ఆరోహణ క్రమం ఏంటంటే చిన్నది నుంచి పెద్ద వరకు అంటే తక్కువ సాంద్రత ఎక్కువ సాంద్రత వరకు చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ 4 గాలి, చిమ్నీల నుండి వచ్చే పొగ, ప్రత్తి, నీరు, తేనె, శుద్ధముక్క. పదార్థంలోని వేటి వైవిధ్యం వల్ల ఈ స్థితులు ఏర్పడినాయి కరెక్ట్ ఆన్సర్ 2 కణాల ధర్మాలలోని వైవిధ్యం. పదార్థంలోని వేటి వైవిధ్యం వల్ల ఈ స్థితులు ఏర్పడ్డాయంటే ఘన ద్రవ వాయు స్థితులు ఏర్పడ్డాయంటే పదార్థ కణాల ధర్మాలలోని వైవిధ్యం. గుర్తుపెట్టుకుని పదార్థ కణాల ధర్మాలలోని వైవిధ్యం కరెక్ట్ ఆన్సర్ 2. వేటి అధిక సంపీడిత వలన ఎక్కువ పరిమాణం గల దాన్ని సంపీడి చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు మరియు సులభంగా రవాణా చేయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 1 వాయువులు. వేటి అధిక సంపీడిత వల్ల అంటే మామూలుగా అయితే సంపీడిత అన్నిటికంటే ఎక్కువ ఉంటుందంటే వాయువులకి, అందువలన ఎక్కువ పరిమాణం గల దాన్ని సంపీడిత చెందించి చిన్ని సిలిండర్లో నింపవచ్చు మరియు సులభంగా రవాణా చేయవచ్చు అంటే వాయువులు కరెక్ట్ ఆన్సర్ 1. బలం వల్ల ఏ విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారణ మాత్రం కష్టం కాబట్టి అవి దృఢంగా ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ 4 ఘన పదార్థాలు. బలం వల్ల ఏ విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారణ మాత్రం కష్టం కాబట్టి అవి దృఢంగా ఉంటాయంటే ఘన పదార్థాలు కరెక్ట్ ఆన్సర్ 4. వేటికి ఒక నిర్దిష్టమైన ఆకారం విభిన్న హద్దులు స్థిరమైన ఘనపరిమాణాలు ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ 2 ఘన పదార్థాలు. వీటికి ఒక నిర్దిష్టమైన ఆకారం విభిన్న హద్దులు స్థిరమైన ఘనపరిమాణాలు ఉంటాయంటే ఘన పదార్థాలు కరెక్ట్ ఆన్సర్ 2. ఘన పదార్థాలతో పోలిస్తే ద్రవాలు సాధారణంగా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కానీ మంచు నీటిపై తేలుతుందని నీవు గమనించి ఉంటాయి ఎందుకో తెలుసుకోండి అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ 3 మంచు ఘనపరిమాణం నీటి కంటే ఎక్కువ. మంచు యొక్క ఘనపరిమాణం నీటి కంటే ఎక్కువ. ఇక్కడ మంచు యొక్క ఘనపరిమాణం నీటి కంటే ఎక్కువ అవడం వల్ల మామూలుగా సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశిపై ఘనపరిమాణం. మంచు ఘనపరిమాణం నీటి కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ హారంలో ఉన్న వాల్యూ ఎక్కువ కాబట్టి సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ మంచు ఘనపరిమాణం అనేది ఎక్కువ కాబట్టి సేమ్ ద్రవ్యరాశిని తీసుకున్నాం అనుకోండి, నీటికి సేమ్ ద్రవ్యరాశి, మంచుకి సేమ్ ద్రవ్యరాశి గల నీటిని తీసుకుంటే మంచుకి మాత్రం ఘనపరిమాణం ఎక్కువ కాబట్టి హారం వాల్యూ ఎక్కువ కాబట్టి సాంద్రత అనేది తక్కువ ఉంటుంది. దీనికంటే నీటి కంటే సాంద్రత తక్కువ ఉండడం వల్ల నీటిపైనేమో మంచు మొక్క అనేది తేలుతుంది. సింపుల్గా మంచు ఘనపరిమాణము నీటి కంటే ఎక్కువ కాబట్టి సాంద్రత డౌన్ అయిపోతుంది. సాంద్రత తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే నీటి కంటే మంచు సాంద్రత తక్కువ అవడం వల్ల అది నీటిపైన తేలుతుంది మంచు మొక్క. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.